హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పర్సనల్ లోన్కి రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొచ్చానండి. సో పర్సనల్ లోన్ అనేది ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఎమర్జెన్సీని బట్టి అయితే. సో ఇవాళ నేను ఈ వీడియోలో వచ్చేసి పర్సనల్ లోన్ ఇచ్చే టాప్ 3 మంచి బ్యాంక్స్ ఏవి అండ్ సేఫెస్ట్ బ్యాంక్స్ విత్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, సో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పర్సనల్ లోన్ అనేది ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎమర్జెన్సీస్ ఏదైనా ఉన్నా కూడా లోన్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు. బట్ పర్సనల్ లోన్ అనేది మనకు అన్సెక్యూర్డ్ లోన్ అండి. సో దీనికి ఏంటంటే వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ లోన్స్కి మనకు డాక్యుమెంటేషన్ కూడా కొన్ని బ్యాంక్స్లో తక్కువ అడుగుతారు, కొన్ని బ్యాంక్స్లో ఎక్కువ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు యాప్స్ కూడా రావడం అయితే జరిగింది పర్సనల్ లోన్ ఇచ్చేవి. సో మనకు చాలా వరకు యాప్స్ అయితే ఇప్పుడు ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నాయండి. అది కూడా మన ప్రొఫైల్ని బట్టి, మన సిబిల్ స్కోర్ బాగుంటే అండ్ మన ఇన్కమ్ బాగుంటే సో మన ప్రొఫైల్ని బట్టి మనకు మంచి ఇంట్రెస్ట్ రేట్తో పాటు మంచి లోన్స్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నాయండి చాలా వరకు యాప్స్ కానివ్వండి. సో ఈ పర్సనల్ లోన్ వచ్చేసి మనకు మెయిన్గా ఏ బ్యాంక్స్ అయితే మనకు సేఫ్గా ఉంటుంది, ఏ బ్యాంక్స్లో మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి తక్కువ ప్రాసెసింగ్ ఫీ తోటి ఉంటుంది అనేది ఇప్పుడైతే చూసేద్దాము. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి. సో ఇందులో లోన్ తీసుకోవడం కూడా మనకు చాలా సేఫ్గా ఉంటుంది. సో ఇందులో మనకు పర్సనల్ లోన్లో 3 టైప్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అండి. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ పెన్షన్ లోన్, థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సరల్ పర్సనల్ లోన్ అండి. సో ఈ 3 కేటగిరీస్లో లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రాసెసింగ్ మనకు 1% ఆఫ్ ద లోన్ అమౌంట్ ప్లస్ అప్లికబుల్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసి మనకు 21 to 60 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకైతే లోన్ ఆఫర్ చేస్తారండి. అండ్ లోన్ అమౌంట్ అప్ టు 15 lakhs వరకు అయితే మనం పొందొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 9.6 నుంచి అయితే స్టార్ట్ ఉంది. సో ఇది మనకు సేఫెస్ట్గానే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఐసిఐసిఐ అండి. ఐసిఐసిఐ పర్సనల్ లోన్లో కూడా మనకు అప్ టు వచ్చేసి 20 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే 23 ఇయర్స్ నుంచి 58 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు నార్మల్గా అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి అయితే మనకు 25 to 65 ఇయర్స్ అయితే ఉంటుందండి. సో మొత్తానికైతే దీంట్లో మనకు ప్రీపేమెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. 5% పర్ యానం అయితే ఉంటుంది. ఇన్ కేస్ కానీ మనం ఫస్ట్ డే పేమెంట్ చేసేస్తే దానికి ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. టెన్యూర్ కూడా మనకి 12 to 40 months వరకు అయితే ఉంటుందండి. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో మనం ఎంత తక్కువ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అంత తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో ఇది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి. సో ఇందులో పర్సనల్ లోన్కి మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సీనియర్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి అయితే. అంతేకాకుండా ఇందులో మనకి ప్రాసెసింగ్ ఫీ కూడా తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి అయితే చూసేద్దాము. ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు 10.5% నుంచి అయితే స్టార్ట్ ఉందండి. ఇందులో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది. అండ్ మనకి ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే ఇందులో అప్ టు 2.5% వరకు అయితే లోన్ అమౌంట్లో ఎంతైతే వస్తుందో దాంట్లో 2.5% వరకు అయితే ఉంటుంది. అంటే మినిమం 2000 వరకు అయితే ఉంటుందండి. సో లోన్ అమౌంట్ చూసుకున్నట్లయితే అప్ టు 15 lakhs వరకు అయితే మనకు లోన్ అమౌంట్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో టెన్యూర్ కూడా మనకు 12 months నుంచి 60 months వరకు అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో మనం ఎంత తక్కువ టెన్యూర్ సెలెక్ట్ చేసుకొని క్లియర్ చేసుకుంటే మన సిబిల్ స్కోర్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా మనం ఏదైనా లోన్స్ అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో డెఫినెట్లీ ఏదైనా నీడీ ఉంటేనే, ఎమర్జెన్సీ ఉంటేనే పర్సనల్ లోన్ అయితే తీసుకుంటే చాలా బెటర్. బికాజ్ వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే పర్సనల్ లోన్ అనేది మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా పడుతుంది కాబట్టి సో చూసి అయితే ఒకసారి మీకు ఏ బ్యాంక్ సేఫ్ అనిపిస్తుందో అక్కడైతే తీసుకోవడం బెటర్ అండి. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం, ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.